హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం ముగిసింది. రెండేళ్ల భీకర యుద్ధానికి ముగింపు పలికాయి రెండు దేశాలు కూడా. ఇజ్రాయెల్ పార్లమెంట్లో ట్రంప్ కీలక ప్రకటన చేశారు. శాంతి ఒప్పందంలో భాగంగా ప్రారంభమైన బందీల విడుదల. ప్రస్తుతానికైతే 7 ఇజ్రాయెల్కి సంబంధించిన బందీలను రిలీజ్ చేసింది హమాస్. రెండేళ్ల తర్వాత తమ ఫ్యామిలీలను కలుసుకున్నారు ఆ బందీలు. కుటుంబ సభ్యుల విడుదలతో బందీల ఫ్యామిలీలో ఆనందాన్ని చూడొచ్చు. మనం చాలా విజువల్స్లో కూడా చూడొచ్చు చాలా క్లియర్గా. ట్రంప్ ప్రసంగాన్ని ప్రస్తుతానికైతే ఇజ్రాయెల్కి సంబంధించిన 2 ఎంపీలు అడ్డుకునే ప్రయత్నం కూడా చేసినట్టు తెలుస్తుంది. ఒక్కసారి అసలు 2023లో ఈ యుద్ధం మొదలైన తర్వాత పరస్పర దాడులు, ఇటు హమాస్ అలాగే ఇటు ఐడిఎఫ్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్, ఇవి 2 పరస్పర దాడులు చాలా చేసుకున్నాయి. దీంట్లో ఎంతోమంది సివిలియన్స్ చనిపోయారు. సో మొత్తానికైతే ప్రస్తుతానికైతే హమాస్ దగ్గర 20 మంది ఇజ్రాయెల్కి సంబంధించిన హాస్టేజెస్ అంటే బందీలు ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే వందల మంది హమాస్కి సంబంధించిన వ్యక్తులు కూడా ఇజ్రాయెల్ దగ్గర ఉన్నట్టు తెలుస్తుంది. పరస్పరం ఒకరినొకరు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ బందీలను విడుదల చేసే ప్రయత్నంలో ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది.